హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యమహా R15 వర్షన్ 3 యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ అంతా, అలాగే నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. BS6 యమహా R15 వర్షన్ 3 2021 మోడల్లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS6 SOHC ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి 18.6 PS at 10,000 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 14.1 Nm at 8,500 RPMలో ఉంది. MT15 కన్నా లిటిల్ బిట్ పవర్ అనేది ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇచ్చారు. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చైన్ అనేది ఓపెన్గా అయితే ఉండిద్ది. సో మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ లూప్ చేసుకోకపోతే చైన్ తొందరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఇచ్చారు. ఫస్ట్ గేర్ వచ్చేప్పటికి కిందకి, మిగతా 5 అనేది పైకి వేసుకోవాలి. బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABSతో లభిస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేటప్పటికి 282 mmతో లభిస్తుంది. ఇక్కడ మీరు ABS రింగ్ అనేది చూడొచ్చు. అలాగే బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 220 mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ABS సెన్సార్ అయితే ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. అలాగే నిసిన్ బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుందని చెప్పాలి. MT15లో సింగిల్ ఛానల్ ABS లభిస్తుంది, అది కూడా ఫ్రంట్ మాత్రమే. బ్యాక్ సైడ్ RLP సెన్సార్ ఉండదు, ABS సెన్సార్ ఉండదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు R15 వర్షన్ 3లో. చాసిస్ విషయానికి వస్తే డెల్టా బాక్స్ చాసిస్ ఇచ్చారు. ఇది ఒక సూపర్ స్పోర్ట్స్ బైక్ చాసిస్ అని చెప్పాలి. హై స్పీడ్ వెళ్ళినప్పుడు స్టెబిలిటీ అయితే చాలా బాగుండిద్ది ఈ డెల్టా బాక్స్ చాసిస్ వల్ల. సస్పెన్షన్ విషయానికి వస్తే 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది, కొద్దిగా లావుగా ఉండిద్ది సస్పెన్షను. రేర్ విషయానికి వస్తే మోనోస్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేప్పటికి 100/80 17 ఇంచ్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 140/70 17 ఇంచ్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా టైర్ అనేది కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. ఇవి రెండు మనకి రేడియల్ టైర్స్తో లభిస్తున్నాయి అని చెప్పాలి. రోడ్ గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది కార్నరింగ్ చేసేటప్పుడు. డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 1990 mmతో లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 725 mmతో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mmతో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 815 mmతో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 11 లీటర్స్ అనేది దీంట్లో పట్టిద్ది. ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 142 kgs అనేది ఉంటుంది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి డ్యూయల్ LED లైట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ లైట్స్ అయితే మనకి ఇలా ఉంటాయి. టెయిల్ లైట్ వచ్చేటప్పటికి LEDతో లభిస్తుంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే చాలా బాగుంది. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే లభిస్తున్నాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ వచ్చేప్పటికి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. సేమ్ కన్సోల్ MT15లో చూడొచ్చు మీరు. గేర్ ఇండికేటర్ ఉంది, 2 ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది, అంటే మనం సైడ్ స్టాండ్ వేసి ఇంజిన్ స్టార్ట్ చేస్తే గేర్ వేయంగానే ఇంజిన్ అయితే ఆగిపోయిద్ది. ఇంకా కన్సోల్లోనే లెఫ్ట్ సైడ్ని చూసుకున్నట్లయితే న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, దాని కింద ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంది. రైట్ సైడ్ని చూసుకున్నట్లయితే సిగ్నల్ ఇండికేటర్ ఉంది, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది. వాటి కింద 2 రీసెట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా యమహా R15 వర్షన్ 3 యొక్క కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కీ పొజిషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్తో లభిస్తుంది. హ్యాండిల్కి రైట్ సైడ్ని చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, దాని కింద సెల్ఫ్ స్టార్ట్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ని చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, అందులోనే పాస్ స్విచ్ అయితే పెట్టారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచెస్ అయితే ఉన్నాయి. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. హార్న్ అయితే చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, ఇక్కడ మీరు వినొచ్చు. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 4 కలర్స్లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి రేసింగ్ బ్లూ, సెకండ్ కలర్ వచ్చేప్పటికి డార్క్ నైట్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి థండర్ గ్రే, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి మెటాలిక్ రెడ్. ఈ మెటాలిక్ రెడ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాలి. ప్రైస్ విషయానికి వస్తే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,80,000 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ అనేది KSR యమహా మోటార్స్ తెనాలి షోరూమ్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పాలి. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,80,000 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ డే బై డే మారుతూ ఉండిద్ది కాబట్టి ఇదే ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే అనుకోవద్దు. సో మీరు వీడియో చూసిన టైంకి ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే పెడతాను. సో వాళ్ళకి మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. EMIలో ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 70,000 to 80,000 రూపీస్ అయితే మీరు పే చేయాలి.
ఫ్రెండ్స్ ఇప్పుడు టెస్ట్ రైడ్ అయితే నేను చేశాను కదా, సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు ఈ వెహికల్ నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తాను. ఫస్ట్ ప్రో వచ్చేప్పటికి లిక్విడ్ కూల్ 155cc ఇంజన్. సో మనకి 155cc ఇంజన్ కాబట్టి మైలేజ్ అయితే ఎక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. దగ్గరగా ఒక 40 కిలోమీటర్స్ అయితే మనం మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా అయితే కాదు, సో ఒక 40 కిలోమీటర్స్ అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాలి. పవర్ కూడా 18.6 PS పవర్, 14.1 Nm టార్క్ అయితే ఉంది కాబట్టి ఇన్స్టెంట్ పికప్ అయితే చాలా బాగుంది నాకైతే నేను నడిపినప్పుడు. అలాగే ఇందులో 6 గేర్లు ఉంటాయి, డెల్టా బాక్స్ చాసిస్తో లభిస్తుంది కాబట్టి హై స్పీడ్ వెళ్ళినప్పుడు మనకి స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే MT-15తో పోలిస్తే మంచి బ్రేక్స్ అయితే ఉన్నాయి ఇందులో. MT-15లో ఫ్రంట్ సింగిల్ ఛానల్ ABS మాత్రమే ఉండిద్ది. ఇందులో మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు R15 వర్షన్ 3కి. అలాగే స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది కాబట్టి నేను గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది కదా, ఏదైనా గుంతల్లో వెళ్ళినప్పుడు షాక్ అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకునిద్ది. సో మంచి సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు, 41mm సైజ్ ఉంది కాబట్టి. అలాగే బ్యాక్ సైడ్ మోనో షాక్ అయితే ఉండిద్ది. సీట్ హైట్ కూడా కొద్దిగా హైట్ ఉండిద్ది కాబట్టి మినిమం 5.5 హైట్ అయితే ఉండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170mm లభిస్తుంది కాబట్టి సో మీరు స్పీడ్ బ్యాక్స్ దగ్గర కింద తగిలిద్దని చెప్పి ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది. ఫ్యూయల్ కెపాసిటీ కూడా 11 లీటర్స్ ఇందులో పట్టిద్ది. MT-15లో 10 లీటర్సే, ఇందులో 1 లీటర్ అయితే ఎక్కువ పట్టిద్ది కాబట్టి లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. వెయిట్ వచ్చేటప్పటికి 142 kgs అయితే ఉంది. సో మనకి ఒక 4 kgs అయితే ఎక్కువ ఉంది MT-15 మీద. ఎందుకంటే మనకి సైడ్ డోమ్స్ వస్తాయి కాబట్టి R15లో కొద్దిగా 4 kgs అయితే ఎక్కువ ఉంది. ఇంకోటి లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో డ్యూయల్ LED లైట్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్న. టైల్ లైట్ కూడా మనకి LEDతోనే లభిస్తుంది. టైర్స్ వచ్చేప్పటికి మంచి గ్రిప్పీ వైట్ టైర్స్తో లభిస్తుందని చెప్పాలి. రైనీ సీజన్లో కానీ కార్నరింగ్ చేసేటప్పుడు కానీ రేడియల్ టైర్స్తో లభిస్తుంది కాబట్టి అంత తొందరగా స్లిప్ అవ్వవు టైర్స్ అనేది. అలాగే ఇందులో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చేది. ఇది ఒక రకంగా ప్రో అని చెప్పుకోవచ్చు, అలాగే మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రో అని అనుకుందాం కొద్దిసేపు. అందులోనే గేర్ ఇండికేటర్ వస్తుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకోటి వచ్చేటప్పటికి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇందాక మీకు చెప్పినట్టు ఇంజిన్ స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేస్తే మాత్రం సైడ్ స్టాండ్ వేసి ఉంటే మాత్రం ఇంజిన్ ఆగిపోయింది. సో ఇవి ఫ్రెండ్స్ నాకు R15 వర్షన్ 3లో ప్రోస్ అనిపించినాయి. ఇప్పుడు కొన్ని కాన్స్ గురించి మాట్లాడుకుందాము. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్తో లభిస్తుంది కాబట్టి చాలా పడుకొని నడుపుతున్నట్టు అయితే అనిపించింది నాకు. సో ఇది ఒక రకంగా రైడింగ్ కంఫర్ట్ అయితే ఏం బాగుండదు. రిస్ట్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర కొద్దిగా పెయిన్ అయితే వస్తుంది. లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇందులో సీట్ కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. అలాగే బ్యాక్ సైడ్న మనకి నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ బైబ్రెంబో ఇచ్చారు కాబట్టి బ్యాక్ సైడ్న కూడా బైబ్రెంబో ఇస్తే చాలా బాగుండేది అనిపించింది నా వరకు అయితే. లైట్స్ వచ్చేటప్పటికి హెడ్ లైట్, టైల్ లైట్ LEDతో ఇచ్చారు కదా, సిగ్నల్ లైట్స్ కూడా LEDతో ఇస్తే చాలా బాగుండేది అనిపించింది. కన్సోల్ వచ్చేప్పటికి అంత విజిబిలిటీ అయితే ఏమీ ఉండదు. ఫ్రంట్ విండ్షీల్డ్ ఉండిద్ది కాబట్టి ఒక రకంగా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఫ్యామిలీకి సెట్ అవ్వదు, సింగిల్ పర్సనే ఇది రైడ్ చేయడానికి చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ ఇంకో పర్సన్ ఎక్కినా కానీ ఎక్కడో కొండ మీద ఎక్కినట్టు అయితే ఉండిద్ది. ప్రైస్ వచ్చేటప్పటికి 1,80,000 రూపీస్లో లభిస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ ఇది. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపించింది. ఈ ప్రైస్కి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ వెహికల్లో రేర్ సైడ్న బైబెంబో బ్రేక్ ప్యాడ్స్ ఇస్తే బాగుండేది అనిపించింది. అలాగే సిగ్నల్ లైట్స్ వచ్చేటప్పటికి LEDతో ఇస్తే బాగుండేది అనిపించింది. కన్సోల్ వచ్చేప్పటికి కలర్ TFT కన్సోల్ ఇస్తే చాలా బాగుండేది అనిపించింది. అలాగే ఫ్రంట్ UHD సస్పెన్షన్తో వస్తే ఈ 1,80,000 రూపీస్కి వాల్యూ ఫర్ మనీ అయితే అయ్యేది ఖచ్చితంగా. సో ఈ 4 మిస్ అయినాయి అని చెప్పుకోవచ్చు ఇందులో. కానీ BS6 కాబట్టి ప్రతి వెహికల్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. ఇంకా లుక్స్ పరంగా చూసుకున్నా సరే, మంచి స్టైల్ పరంగా చూసుకున్నట్లయితే టాప్ 3 వెహికల్స్లో ఫస్ట్ వెహికల్ అయితే Yamaha R15 వర్షన్ 3 అయితే ఉండిద్ది. ఫ్రెండ్స్ చూశారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. అలాగే నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా మీకు చెప్పాను. ఆన్ రోడ్ ప్రైస్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమయ్యే ఉండిద్ది. సో ఇది ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ మన ఛానల్కి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.